చేయబట్టి వర్క్ స్టార్ట్ అయింది. సబ్జెక్ట్ ముందు వెంకటేశ్వర గారు మాట్లాడతారు. కొంతమంది 10:30 అన్నారు, కొంతమంది 11 అన్నారు. డిసైడ్ అది సౌండ్ అని వస్తుంది. అది ఎస్ ఎన్ని కావాలి? ఈరోజా రేపా? ఎన్ని కావాలి? రేపు ఈవినింగ్. కరెక్ట్. మీడియా సోదరులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రాష్ట్రం అభివృద్ధి, ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం దగ్గర నుంచి మొదలుపెట్టి పారిశ్రామికీకరణ కానీ, యువతకి ఉద్యోగాల కల్పన కానీ, అట్లానే ఏదైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉంటే ఈ వైఎస్ఆర్ సిపి అనే పార్టీలో ఉన్నటువంటి నాయకులు గతంలో ముఖ్యమంత్రి మంత్రులు చేసినటువంటి వాళ్ళు కూడా విఘ్నత కోల్పోయి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడటం కానీ, లేదంటే ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి అని వీళ్ళేదో మంచి చేస్తున్నారు, ఆ చేసే మంచి ప్రజల్లోకి వెళ్తే మనకైనా భవిష్యత్తులో పుట్టగతులు ఉండవు, ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి, వాళ్ళు చేసే మంచి ప్రజలకు వెళ్ళకూడదు అనే ఒక దిక్కుమాలిన కాన్సెప్ట్తో మీడియాల ముందుకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించండి అని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. ఈ సంవత్సర కాలంలో ఎంత రకమైనటువంటి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మంచి జరగాలి, గవర్నమెంట్కి ఆర్థిక భారం ఏముంది, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉంటే చేతగానటువంటి గతంలో పరిపాలన చేసి ఇవాళ కూడా ఏదో ప్రజల్ని దారి మళ్లించాలి, లేకపోతే కూటమి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయట్లేదు, ఏదో ఒకటి వాళ్ళ మీద పెట్టాలి అనే కాన్సెప్ట్ తప్పితే ఈ వైఎస్ఆర్ పార్టీ లీడర్లకి వేరే ఎజెండా లేదు. ఒక పక్కన జరిగినటువంటి అవినీతికి అందరూ పోతున్నారు లోపలికి. గతంలో వీళ్ళు పరిపాలన వదిలిపెట్టేసేసి అధికారం అంటే మాకు మేము సంపాదించుకోవడానికి కానీ ప్రజలకు మంచి చేయడం కోసమా, మేము రాజకీయ పార్టీ పెట్టింది ప్రజలకు సేవ చేయడం కోసమా కాదు కదా, మేము సంపాదించుకోవడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసేసుకోవడానికి కోసం కానీ అన్నట్టుగా చేసినటువంటిది వాళ్ళ ప్రతిదీ కూడా బయటకు వచ్చి గవర్నమెంట్ పరంగా చేస్తున్నటువంటి ఎంక్వైరీలో ఎక్కడ తప్పులు దొరికితే వాళ్ళందరినీ కూడా పెనలైజ్ చేసేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. వాళ్ళ రోజుకు ఒకటి చప్పున పోతున్నారు లోపలికి. వాళ్ళ పార్టీలో ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు అంటున్నారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళక తప్పదు, వెళ్ళి తీరుతారు కూడా. ఎందుకంటే ఇదే కక్ష సాధింపు కాదు ఇది. యాక్చువల్గా ప్రభుత్వాల్లో రాజకీయ పార్టీలు వచ్చి చేరిన తర్వాత ఒకసారి ఒకళ్ళు గెలవచ్చు, ఇంకోసారి ఒకళ్ళు గెలవచ్చు, మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టేటటువంటి సంస్కృతి ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. అదే మేము చేస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ పరంగానో రాజకీయ పార్టీ పరంగానో మేము ఎవరి మీద కేసులు పెట్టట్లా. గతంలో వాళ్ళు ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో, చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో వాటి మీద ప్రభుత్వ పరంగానే ఎంక్వైరీలు జరుగుతున్నాయి, దాని పరంగా వెళ్తున్నారు తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా కూటమిలో ఉన్న పార్టీలు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ మాకు ఎలాంటి సంబంధం పార్టీ పరంగా దాంతో లేదు. మాకు ప్రభుత్వ పరంగానే వాళ్ళు చేసినటువంటి తప్పుదాలకి ఇవాళ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరూ కూడా ముద్దాలుగా తేలుతున్నారు. కాబట్టి అవినీతి జరిగింది వాస్తవం కాబట్టి వాళ్ళందరూ వెళ్తున్నారు.
దీనికి ప్రభుత్వ పరంగా వెళ్తున్నాం తప్పితే ఎక్కడ కూడా పార్టీ పరంగా లేదు. పార్టీ పరంగా మాకు సంబంధించింది కాదు. మేము కోరుకునేది ఎప్పుడూ కూడా రాజకీయాలంటే రాజకీయంగానే ఉండాలి. ఒక పార్టీలో ఉన్న ఇంకో పార్టీలో ఉన్నా కానీ బాయ్ బాయ్ అనుకుంటూనే ఉండాలి తప్పితే అదేదో వెనక రాజరికం చూసాం. ఒక రాజుకు ఇంకో రాజుకు యుద్ధం జరిగితే ఇంకా శత్రువులు వాడు వీడిని చంపుకోవడం వీడు వాడిని చంపుకోవటం. ఆ సంస్కృతి మాకు లేదు. మాకు కానీ అలాంటి సంస్కృతి ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎవడు పడితే వాడు నోరు పారేసుకుంటున్నారు. ఒకడొచ్చి తెల్లారపాటికి చంపేసేయాలి, తెల్లారిన తర్వాత మనం వెళ్ళి పలకరించాలంటాడు ఒకడు. ఒకడొచ్చి మేమే వస్తాము, మేము వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నా కానీ లాక్కొస్తామంటాడు ఒకడు. అసలు వాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు రా బావా? రాజకీయ నాయకుల నోట్లోంచి అలాంటి మాటలు వస్తాయా? ఇలా జరుగుతూ ఉంటే నిన్న చూసాం మనం. గతంలో మంత్రిగా వెలగబెట్టింది ఆ పార్టీలో ముఖ్య భూమిక పోషించిందన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే రోజా గారు నిన్న చూసాం. నిన్న ఆమె కామెంట్స్ అన్నీ కూడా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంటే మామూలుగా ఆమెకు నోరు పారేసుకుంటాం అనేది ఆమెకేమీ కొత్త ఏం కాదు. ఆమె నోరు పారేసుకోవటం కానీ ఇష్టానుసారంగా మాట్లాడటం కానీ ఆమెకు అసలు అది అలవాటు. వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా అదే. కానీ మేము గతంలో కూడా చెప్పాం, మీరు మీ ఏడుపు ఎట్లయినా ఏడవండి, ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి, మీరు ఒక దొంగల ముఠాకు సంబంధించినటువంటి బ్యాచ్ కాబట్టి మీరు మాట్లాడుకోండి. కానీ జనసేన గురించి, జనసేన నాయకుడి గురించి మీరు కనుక ఇష్టానుసారంగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు. దానికి ఖచ్చితంగా స్ట్రాంగ్గా రియాక్షన్ ఉంటుంది. ఎంతవరకైనా సరే జనసేన లీడర్లు కానీ నాయకులు కానీ వెళ్తారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడనని చాలా సందర్భాల్లో మేము చెప్పాం. కానీ నిన్న ఈ రోజా గారు నోరు ఏ రకంగా పారేసుకుందో అందరూ కూడా చూశారు. మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లే. ఎందుకంటే ఆమె బూతులు అనేది పెద్ద కొత్త కాదు. ఆమె బూతుల్ని పెద్ద ఆడమనిషే కానీ ఎవరు కూడా ఆడమనిషి అనుకోరు ఆమెని. ఎందుకంటే మగవాడు కంటే హీనంగా, మగవాడు హీనంగా అంటారని కాదు, కానీ బరి తెగించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకంటే కూడా బరి తెగించినటువంటి పాత్ర కలిగినటువంటి ఆ రోజా గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు, జనసేన గురించి, జనసేన నాయకుడి గురించి మాట్లాడు. ఒకసారి రోజా గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాలిలో గెలిచింది పోయినసారి మీరు 2019లో, 24లో జరిగింది గాలికి కాదు, అదొక ప్రభంజనం. ఆ గాలికి కొట్టుకుపోయినటువంటి, నేను కూడా మాట్లాడతా సంస్కారం కాదని ఆగుతున్నా, ఆ గాలికి కొట్టుకుపోయిన బ్యాచ్ మీది. కానీ ప్రజలు మెచ్చి గెలిపించినటువంటి బ్యాచ్ ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. సో తేడా తెలుసుకోవాలి. గాలికి ప్రభంజనానికి తేడా తెలుసుకోవాలి. తెలియకుండా మాట్లాడి తింటే ఉంటుంది. నీకు ఏం తెలిసొచ్చు? నీకు ఏదో మనిషి పుట్టావు, పెరిగావు, సినిమాల్లో నటించావు, తర్వాత వచ్చిన తర్వాత ఏదో నీకు ఆ టీవీలో జబర్దస్త్ అని జూనియర్ డ్రామా ఆర్టిస్టులు అనేది ఇచ్చారు, వాటిలోకి వచ్చి తైతెక్కలాడుతుంది తప్ప అంతమించి నీకేం తెలిసావు కదా. గతంలో కూడా మంత్రి చేశావు, నీ ఆటలు చూసాం కదా. తొందరపడద్దు, త్వరలో నీ పాత్ర కూడా వస్తుంది. ఆడుదామాంధ్ర అని చెప్పేసి నువ్వు ఎంత అవినీతి చేసావో, నీ ఆటలన్నీ కట్టించే రోజు చాలా త్వరలోనే, విత్ ఇన్ వీక్లోనే నీవు కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. అందుకని నువ్వేమి తొందరపడద్దు. దాని గురించే నువ్వు ఆటిని గురించి మాట్లాడటం కోసమే ఇవాళ తిట్టే పురాణాలు ఎత్తుకున్నావు నువ్వు. కానీ జనసేన నుంచి నీకు చెప్తున్నాం సీరియస్గా, ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు జనసేన గురించి నోరు బారేసుకుంటే కోసి కారం పెడతాం. నువ్వు ఆడదానివని కూడా చూడవు, ఎందుకంటే నువ్వు ఆడదాని కాదనే విషయం నీకు తెలుసు. నువ్వు కోసి కారం పెట్టుకునేదాకా తెచ్చుకోవద్దు. ఒక్క నిమిషం మా వాళ్ళని, ఏదో మీ నాయకుడు చెప్పాడే కనుసైకి చేస్తాను, మాకు కనుసైకి కూడా అవసరంలా. మేము ఊరికి ఇట్లా చూస్తే చాలు, మా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. కానీ మేము రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్. మేము నీకులాగా దొంగల సమూహంకు సంబంధించినటువంటి బ్యాచ్ కాదు మేము. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే రోజా గారు మంచిది. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇదే సారంగా మాట్లాడితే కనుక నీకు ఎక్కడికొచ్చి ఎక్కడ దేహశుద్ధి చేయాలో అక్కడ మా వీర మహిళలు చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ మహిళలు మా వాళ్ళు నీకులాగా బరి తెగించింది కాదు. నువ్వు బరి తెగించున్నావు. మా వాళ్ళు ఏంటంటే చాలా సంస్కృతి పరంగా, సాంప్రదాయంగా ఇవాళ కూడా పార్టీలో ఉన్నప్పటికీ కూడా మన పాత్ర పార్టీకి, రాజకీయానికి, సేవకి పరిమితం అవ్వాలి తప్పితే నోరు పారేసుకుంటారు కాదని చెప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు దాకా ఆగారు. లేకపోతే నీకు ఇప్పటికి ఎప్పుడో అయిపోయింది నీకు. ఇక్కడ మరొకసారి చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించడం నేర్చుకో. త్వరలోనే తమర భాగవతం కూడా బయటకు వస్తుంది. నీ ఆడుదామాంధ్రలో కానీ,
నువ్వు చేసినప్పుడు నీ శాఖలో జరిగిన అవినీతి కానీ స్పష్టంగా ఆల్రెడీ ఎంక్వైరీలో బయటకు వచ్చింది. ఎన్ని కోట్లు అనేది కూడా చెప్తాము. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా నిర్ణయించుకో. ఎందుకంటే నిన్న చూసాం, మీ మిథున్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చాడు, లోపలికి వెళ్ళంగానే నాకు ఆ ఫెసిలిటీస్ కావాలి, ఈ ఫెసిలిటీస్ కావాలని. అందుకని నీకు కూడా ఏం ఫెసిలిటీస్ కావాలో ముందే రాసుకుని పెట్టుకో. రిమాండ్కి పిలిచేటప్పుడు ఇప్పుడు సార్ నువ్వే చెప్పుకుంది కానీ అయ్యా నాకు ఇవి చేయండి ఇవి చేయండి అని. అందుకని అవి ఆలోచించుకో చెప్తే నీకు రాష్ట్రం మీదో, రాష్ట్ర ప్రజల మీదో, రాష్ట్ర భవిష్యత్తు మీదో, అలా రాజకీయాల్లో ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఏం చేయాలో అవేవి మీకు తెలిసావు. మీకు తెలిసిందల్లే దాచుకోవడమే. కాబట్టి వస్తారు. నీ అన్న వెళ్తాడు, నువ్వు వెళ్తావు, నీ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో నువ్వెవరు అనుకుంటున్నావు ఇవాళ వాళ్ళందరూ కూడా వెళ్ళేది చాలా త్వరలోనే ఉంది. కాబట్టి మీరు దానికి సిద్ధంగా ఉండదప్పితే దాని నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రజలకు ఏదో మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని నిజంగా జనసేనలో టీడీపీ వాళ్ళు కలిసి మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని నువ్వు ఎంత చెప్పుకున్నా కానీ ఇవాళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మీరు చేసినటువంటి పాపాల పుట్ట పగిలింది. మొత్తం ఒక్కటొక్కడుగా రోజు బయటికి వస్తున్నాయి. అవి ప్రజలే చూస్తున్నారు. మేమేం చెప్పవసలా, ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా మీరు ఇరుక్కోక తప్పదు. ఇరుక్కోవటం మీన్స్ మీరు ఉన్నారు. మీ పాత్ర ప్రకారంగా ఇందా చెప్పినట్టుగా పెనలైజ్ ప్రతిదీ కూడా అవుతుంది. దాని ప్రకారం మీరు అందరూ కూడా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని మరొకసారి చెప్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నిశ్చితంగా గమనించండి. మీరు జరుగుతున్న పరిణామాల్ని నిశ్చితంగా గమనించండి. మీరు ఇవాళ కూటమి ఏ ఆశయంతో కూటమి కట్టి మీ ముందుకు వచ్చి వాళ్ళ పరిపాలన చేస్తుందో, ఈ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఏ రకంగా గతంలో దుర్మార్గాలు చేసిందో, మళ్ళా ఏ రకంగా వార్నింగ్లు ఇస్తున్నారో, నిజంగా వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు అవుతారో, అది ఒక పార్టీ అవుతుందా, మీరు ఏ రకంగా దాన్ని ఆలోచిస్తారో, ఏ రకంగా దాన్ని మీరు స్వీకరిస్తారో మీరే ఒకసారి ఆలోచించండి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మీరు హెచ్చరిక అనుకుంటారో, చూసిన అనుకుంటారో, నోరు జారవద్దు దయచేసి. బూతులే తిట్టుకుందామంటే మీరు ఒక బ్యాచ్ రండి, మేము ఒక బ్యాచ్ వస్తాం, పోటీ పెట్టుకుందాం, బూతుల పోటీ, దానికి కూడా మేము సిద్ధమే. అంతదాకా వద్దు. ప్రజలకు మంచి చేద్దాం అనుకున్నప్పుడు రాజకీయంగానే ఉందాం. ఎదురెదురు పెడితే పలకరించుకునేటటువంటి పరిస్థితులు తీసుకురండి. ఎందుకంటే మేము పలకరిస్తాం, మీరు ఎట్లా పలకర మమ్మల్ని చూసినా వెళ్ళిపోతారు. కానీ మేము మనుషులుగానే బిహేవ్ చేస్తున్నాం, మీరు కూడా ఇంకా మనుషులను నమ్ముతున్నాం. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకున్న ప్రవర్తన మరొకసారి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి అందరినీ కూడా మరొకసారి రేపు హరిహర వీరమల్లని సినిమా రిలీజ్ కాబోతోంది. అది పూర్తిగా మన సంస్కృతి అట్లానే మన చరిత్ర గురించి తెలియజేసేటటువంటి ఒక పిక్చర్ కాబట్టి మా నాయకుడు కూడా వీళ్ళకలాగా దొంగ వ్యాపారాలు లేవు. ఆయనకున్నటువంటి వృత్తి ద్వారానే పార్టీకి పెట్టుబడి పెట్టే పర్యవస్థానం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ సినిమాను కూడా ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. సంవత్సర కాలంలో ప్రజలకు ఏం చేశాం, ప్రజల కోసం ఏం చేశాం అని ప్రజల వద్దకే వెళ్ళి తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తాం. అంటే సంవత్సరం అయిన తర్వాత ఇంకా ఏమైనా మేము చేయాల్సి ఉన్నాయా, మిగిలిపోయినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఏమన్నా ఉంటే చెప్పండి అని ప్రతి ఎమ్మెల్యేని ప్రజల దగ్గర పంపించేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతే తప్పితే గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపు ఎరగనట్టుగా 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఎక్కడ ప్రజల గురించి ఆలోచించుకోకుండా దోపిడీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం నాయకులు వాళ్ళు అదే రీతిలో ఉన్నారు. ఇప్పటివరకు కూడా ప్రజల వద్దకు వెళ్ళకూడదు, ప్రజల సమస్యలు తెలుసుకోకూడదు, ఎవరైతే పైరవీకారులు ఉన్నారో వాళ్ళకే పనులు చేయాలి, డబ్బులు ఇస్తేనే పనులు చేయాలి, డబ్బుల కోసమే ప్రభుత్వంలోకి వచ్చారని వైసీపీ ప్రభుత్వ నాయకులు, వైసీపీలో ఉన్న నాయకులు ఏదైతే అనుకున్నారో అది కాదు ప్రభుత్వం అంటే అని నిరూపిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం నేతలు, నాయకులు అందరూ కూడా. అందులో భాగంగానే వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా బూతుల పురాణం అంటే అభివృద్ధి సంక్షేమాన్ని వదిలేసి దాని మీద ప్రశ్నించడం మొదలు వదిలేసేసి ఎక్కడ అభివృద్ధి చేయాలో పలానా చోట అభివృద్ధి జరగలేదు దీన్ని చేయండి అని అడగడం వదిలేసి బూతులతో ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వాళ్ళ పనే, వైసీపీ నాయకుల పనే బూతులు తిట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం,
అమాయకులైనటువంటి కుర్రాలను రెచ్చగొట్టడం, పార్టీ పేరు చెప్పి ప్రజల్లోకి రావటం, అక్కడ అలజడి సృష్టించడం, వెళ్ళటం. అంటే ప్రభుత్వాన్ని ఏదో ఇరకాటు పెట్టాలి, ఇటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లాలనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళే అబాస్ పాలవుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆశీర్వదించండి. ప్రజలు ఆశీర్వదించారు, 164 సీట్లు ఇచ్చారు. మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా కొట్లాట్లు, బూతులు కాదు. ప్రజల కోసం పనిచేయటం అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ఈ రోజున ఢిల్లీకి వెళ్తే అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఫండ్స్ కావాలో, ఎటువంటి పనులు కావాలో అన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. అంటే పనిచేసే ప్రభుత్వం కాబట్టి కేంద్ర పెద్దలు కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు గుంటూరులో చూసాం. శంకర్లాస్ బ్రిడ్జి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వన్ టౌన్లో ఉన్నటువంటి నందివేలు రోడ్లో బ్రిడ్జి కానివ్వండి, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఆర్యూబీలు కానివ్వండి, అన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. మన సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని గారు కూడా వాటన్నిటి కోసం కృషి చేస్తూ ఉన్నారు. అట్లానే ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా ఇది పనితీరని తెలుసుకోలేక వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. అట్లానే మా నాయకుడు ఉన్నారు, ఆయన వృత్తే నటన. నటన ద్వారా సంపాదించిన దాంతోనే నేను బ్రతుకుతాను అని ఇప్పటికి కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఉన్నటువంటి సినిమాలు పూర్తి చేస్తూ ఉన్నారు. ఎటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు? సమాజానికి పనికొచ్చేటువంటి సందేశం ఇచ్చేటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున గత చరిత్ర చాలామందికి తెలియదు. ఆ చరిత్రని అందరికి చూపించాలనే విధంగా, అంటే అటువంటి సినిమాలు చేయడానికి ఎవరు కూడా, ఏ హీరో కూడా ముందుకు రారు, అంత ధైర్యం చేయరు. చరిత్రలో తెలిపేటువంటి సినిమాలనే నేను ఎన్నుకుంటాను, చేస్తానని. ఉదాహరణకు కూడా ఒక సందేశాత్మక సినిమాలు గతంలో చూసాం. భీమ్లా నాయక్ కానివ్వండి, వకీల్ సాబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచింపజేసేటువంటి సినిమాలు, ప్రజా చైతన్యం పొందే విధంగా ఉండేటువంటి సినిమాలు. వాటిని కూడా విమర్శిస్తూ ఉంటే రోజా గారిని ఒకటి అడుగుతూ ఉన్నాం, ఏ రోజైనా మీరు నటించిన సినిమాలో ఆ సినిమా ఫ్లాప్ అయితే కనీసం ఆ నిర్మాతను పలకరించారా, డిస్ట్రిబ్యూటర్ని పలకరించారా, ఎగ్జిబిటర్ని పలకరించారా, కనీసం సానుభూతి తెలియపరిచారా? లేదా తర్వాత సినిమాలో మీకు నష్టం పూడ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పారా? అటువంటి ఏమీ లేకుండా మీ డబ్బులు మీరు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మా నాయకుడు అట్లా కాదు. నిర్మాతకు నష్టం వస్తూ ఉంటే ఆ నష్టంలో భాగం పంచుకుంటాను నేను, మీకు నష్టం రానివ్వను, మరలా అవసరం నీకు సినిమా చేసి పెడతాను, ఊరక మీరు నష్టపోకూడదని ఆలోచించినటువంటి వ్యక్తి మా నాయకుడు. వాళ్ళకి వీళ్ళకి పోలిక, అసలు మా నాయకుడికి అవతల వాళ్ళకి పోలిక పెట్టుకోవడానికి కూడా మాకు అంత కరెక్ట్ కాదు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అధోగతి పాలు చేసి వెళ్ళిపోయారు వైసీపీ నాయకులు. ఆ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి ఇప్పుడు 1 సంవత్సరం పట్టింది. మరలా కూడా ఈ రాబోయే 4 ఏళ్లలో కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం. అభివృద్ధిని చూసే మరలా మమ్మల్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. ఊరికే ప్రజలు రెచ్చగొట్టడం, నోరు పారేసుకోవడం కాదు. ఆ నోరు పారేసుకుని ఆ పిచ్చి శాస్త్రంలో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. ఈసారి రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి వస్తుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటికైనా ప్రజల కోసం ఏం చేస్తున్నాం మేము చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి సందేశాత్మక సినిమాలు చేసినట్టు మా నాయకుడిని మా అందరి తరఫున, ప్రజలందరి తరఫున దీవించాలని చెప్పి, మీ అందరూ ప్రజలందరూ దీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు.